హాయ్ అండి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎప్పుడు కుకింగ్ వీడియోస్, అలానే సింపుల్ గా చేసే కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. ఈ రోజు అయితే ఒక మంచి అవుటింగ్ అన్నమాట. బయటకు వచ్చాము. బెంగళూరులో ఉన్న ఐకియాకి వెళ్తున్నాము. ఐకియాకి ఎందుకు వెళ్తున్నాము అంటే ముందు ముందు మీకే తెలుస్తుంది. మన వీడియోస్ లో ఇంకా ముందు ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పి వెళ్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా చూసుకుందాం అని చెప్పి ఒకసారి వెళ్తున్నాము. సో మన ఛానల్ని అయితే మిస్ అవ్వద్దు. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా. సో అందుకని చెప్పి అదైతే సర్ప్రైజే. నేనైతే ఇప్పుడప్పుడే రివీల్ చేయాలి అని అనుకోవటం లేదు. సో స్టే ట్యూన్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. సో ఇప్పుడైతే ఇక్కడ ఐకియాలో ఏమేమి ఉన్నాయి, బెంగళూరులో ఐకియా ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళాము. బట్ ఏంటి అంటే ఆ రోజు కంప్లీట్ షాపింగ్ కని వెళ్తే డిన్నర్ డేట్ లంచ్ డేట్ లాగా అయిపోయింది అనమాట మాకు. మేము ఆ రోజు ఏం షాప్ చేయడం అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం ఏవైనా కొన్నైనా షాప్ చేయాలి అని అనుకుంటున్నాము. అవి ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది అయితే నేను ఇక్కడ కంప్లీట్ గా చూపిస్తాను. సో పదండి ఇంకెందుకు ఐకియాలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే మాకు అరౌండ్ ఒక 50 minutes పడుతుంది మా ఇంటి నుంచి ఐకియాకి వెళ్ళడానికి. మెట్రోలో వెళ్ళిపోవచ్చు, బట్ ఏమైనా కొనుక్కుంటే పట్టుకొని రావడానికి ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పి కార్లో వెళ్తున్నాం అనమాట. సో పదండి ఇంకెందుకు ఆలస్యం. ఐకియాలో ఏమేమి ఉన్నాయి ఏంటున్నాయి అన్నీ కూడా మన కిచెన్కి సంబంధించి ఏమేమి యూజ్ అవుతాయి, అలానే ఏమైనా ఉంటే చూద్దాం. మంచి ఏమైనా ఉన్నాయా, ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అది కూడా చూద్దాం. సో పదండి ఇంకెందుకు ఆలస్యం. ఇక ఇప్పుడైతే ఐకియా దగ్గరలోకి వచ్చేసామన్నమాట. కనిపిస్తుంది కదా, అక్కడే బోర్డు ఉంటుంది. చాలా పెద్ద బోర్డు కనిపిస్తుంది మనకి. నేనైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ బ్రిడ్జ్ నుంచి కిందకి దిగాలన్నమాట. రైట్ సైడ్లో ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం కదా, బ్రిడ్జ్ దిగి మళ్ళీ బ్రిడ్జ్ నుంచి క్రాస్ చేసుకొని రైట్ సైడ్లోకి వెళ్ళాలి. అలా వెళ్తూ ఉండగా మనకి రైట్ సైడ్లో అయితే ఐకియా అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే పార్కింగ్. ఎవరైనా మెట్రోలో వస్తే కనుక మెట్రో నుంచి డైరెక్ట్ మన ఐకియాలోకే ఎంట్రన్స్ అనేది ఉంటుంది. చాలా కంఫర్టబుల్. అసలు మెట్రోలో వస్తేనే చాలా కంఫర్టబుల్. ఐకియా ఈ మెట్రో నుంచి డైరెక్ట్గా నాగసంద్ర స్టాప్ ఉంటుంది. అక్కడ దిగిపోయి డైరెక్ట్గా మనకు మెట్రో లోపలికే అక్కడ ఒక బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. డైరెక్ట్ ఎంట్రన్స్ అయిపోవచ్చు ఐకియాలోకి అయితే. సో ఇంక ఇప్పుడైతే మేము బ్రిడ్జ్ దిగి కింద నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఫస్ట్ అయితే పార్కింగ్ చేసుకోవాలి. ఫైనల్లీ మనం ఐకియా లోపలికి అయితే వచ్చేసాము. గేట్ లోపలికి ఎంటర్ అయిపోయాం కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసుకొని దెన్ స్టోర్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసినప్పుడు ఇక్కడ మాల్స్లో ఏంటి అంటే నేను గమనించింది, మనకి చెకింగ్ చేస్తారు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిక్కీ ఓపెన్ చేయాలన్నమాట. కార్ బ్యాక్ సైడ్ డిక్కీ ఓపెన్ చేస్తే డిక్కీ అంతా చెక్ చేసి అప్పుడే మనకి ఎలో చేస్తారు. ఏ మాల్కి వెళ్ళినా కూడా అంతే. సో ఇక్కడైతే మేము పార్కింగ్కి వచ్చాము కదా. పార్కింగ్లో లాస్ట్ టైం అయితే మేము డబల్ పార్కింగ్లో పార్క్ చేసాము. సో ఈసారి కూడా మేము రష్ ఉంటుందేమో అనుకున్నాం. మేము వెళ్ళింది హాలిడే రోజునే వెళ్ళాం. లాస్ట్ ఫ్రైడే హాలిడే వచ్చింది కదా పిల్లలకి అని చెప్పి లాస్ట్ ఫ్రైడే వెళ్ళాము. సో ఇంక ఇప్పుడైతే పార్కింగ్కి వచ్చేసాము. ఇక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం పార్కింగ్లో ఛార్జ్ పెట్టుకునే ప్లగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఛార్జ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా ఉంది. చాలా బాగుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడైతే పార్కింగ్కి ₹1 కూడా తీసుకోవటం లేదు, ఫ్రీ పార్కింగే. అండ్ ఈవీ వెహికల్స్కి స్పెషల్గా పార్కింగ్ అనేది ఉంది కూడా. ఈవీ వెహికల్స్ అయితే వాళ్ళు కార్ ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు. షాపింగ్ అయ్యి వచ్చేసరికల్లా వాళ్ళ కార్ ఛార్జ్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేనైతే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇలా పెద్ద మాల్స్కి వచ్చినప్పుడు పార్కింగ్ చేసిన చోటని కూడా నెంబర్ని, కార్ ఎక్కడైతే పెట్టామో ఆ పార్కింగ్ నెంబర్ని, పిల్లర్ నెంబర్కి కూడా నేను ఫోటో వీడియో తీసుకుంటాం. ఎందుకు అంటే ఇంత పెద్ద పార్కింగ్ మనం ఒకవైపు నుంచి ఎంటర్ అవుతాము, ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం అనేది మనకు గుర్తుండదు కదా. సో అదే ఇలా ఫోటో తీసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. నేను తీయలేదేమో అనుకో నేను కూడా తీసేసుకుంటున్నారు. నేను తీసానండి అని చెప్తున్నాను, బట్ స్టిల్ ఆయన తీసుకుంటున్నాను. నేను వీడియో తీస్తున్నాను కదా, ఎక్కడో ఉంటుంది అని. అండ్ ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లోనే లోపలికి చూడగానే
నీట్గా అరేంజ్ చేసేసారనమాట. ఇవన్నీ బెడ్ ల్యాంప్స్ పెన్సిల్ షేప్లో ఉన్నవి. అండ్ అలానే ఇక్కడ ఈ పిల్లల స్టడీ టేబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా చూపించారు. అండ్ ఇక్కడ ఐకియాలో ఫస్ట్ టైం కనుక మనం వచ్చినట్టయితే మనకి మెంబర్షిప్ తీసుకోవచ్చును. అది మన ఇష్టం, కంపల్సరీ ఏం కాదు. మేమైతే మెంబర్షిప్ తీసుకున్నాం, అందుకని చెప్పి మాకు ట్యాగ్ ఇచ్చారు. అండ్ అలానే 5,000 అండ్ అబోవ్ చేస్తే ఒక బ్యాగ్ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తారంట. బట్ మాదైతే బిల్ అంత అవ్వలేదు. ఇక్కడికి ఏంటి అంటే ఐకియా గురించి చాలా విన్నాము, వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఒక ఐడియా కోసం అని చెప్పి వచ్చేసాము. చూసి లంచ్ టైం అయిపోతుంది అని చెప్పి లంచ్ చేసేసి పిల్లలు వచ్చేస్తారని ఇంటికైతే వెళ్ళిపోయాం. బట్ ఈరోజు ఆ వరి ఏం లేదు, రిలాక్స్డ్గా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఐటమ్స్ చూస్తుంటే ఒట్టి చేతులతో బయటికి వెళ్ళడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా, మన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ స్టోర్ చేసుకునే క్యాన్స్ విత్ స్టాండ్ సెపరేట్గా కొనుక్కోవాలి, క్యాన్ సెపరేట్గా కొనుక్కోవాలి. అండ్ దీనికి ఏంటి అంటే ట్యాప్ కూడా వచ్చింది, చాలా బాగుంది. అండ్ పక్కనే ఈ బాక్సెస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఎవరైనా మీల్ ప్రెప్స్ చేసుకునే వాళ్ళకి వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా, లేకపోతే రాజ్మా, చోలే, శనగలు అలాంటివి నానబెట్టి బాయిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో మీల్ ప్రెప్స్ చేసుకుంటాం కదా, అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా సెక్షన్ వైజ్ అయితే ఎంత ఆర్గనైజ్ చేసి ఉంటాయో ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫర్నిచర్ ఒక్కటి మాత్రమే కాదు, కొత్తగా ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుందన్నమాట. రూమ్ సైజుని బట్టి అక్కడ ఫర్నిచర్ ఎలాంటిది పెట్టుకోవచ్చు, ఎలా డెకోర్ చేసుకోవచ్చు, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది అయితే బ్యూటిఫుల్గా ఇక్కడ డిజైన్ చేసి ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే ఇవన్నీ కనిపిస్తే ప్రతి రూమ్ బెడ్రూమ్స్ దగ్గర నుంచి చిల్డ్రన్ రూమ్, ఈవెన్ లాండ్రీ ఏరియా కూడా చక్కగా ఆర్గనైజ్ చేసి ఉంచుతారు. చాలా బాగుంటుంది. ప్రతి సెక్షన్ మనం అలా చూసుకుంటూ వెళ్తే మన ఇంటికి, మన బెడ్రూమ్స్కి కానీ, మన లివింగ్ రూమ్స్కి కానీ ఇలాంటి ఫ్లవర్ వాజెస్ కావాలా, ఇలాంటి క్రీపర్స్ కావాలి అని ఒక ఐడియా అనేది వస్తుంది. సో మెయిన్గా ఐకియాకి అయితే ఒక ఐడియా కోసమే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మెయిన్ ఒక ఐడియా వస్తుంది ఎవరికైనా, కొత్తగా ఇండ్లు తీసుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. సో మేమైతే మెయిన్గా ఫ్లవర్ వాజెస్ తీసుకుందాం అండ్ అలానే సైడ్ బెడ్ ల్యాంప్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చాము. ఇంక ఇక్కడ ఫర్నిచర్ మాత్రమే కాదు, హోమ్ డెకోర్, కిచెన్ ఐటమ్స్, స్టోరేజ్ సొల్యూషన్స్, కిడ్స్ ప్రోడక్ట్స్ ఇంకా అన్నీ ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. సెక్షన్ వైజ్ ఆర్గనైజ్ చేసి ఉంటాయి. కిడ్స్ సెక్షన్ అని, లివింగ్ రూమ్స్ సెక్షన్ అని, లివింగ్ రూమ్కి కావాల్సినవని, లైట్స్ అన్నీ ఒక సెక్షన్లో ఉంటాయి. అలానే వాచెస్ అన్నీ ఒక సెక్షన్లో ఉంటాయి. సోఫాలన్నీ ఒక సెక్షన్, బెడ్స్ అన్నీ ఒక సెక్షన్లో ఉంటాయి. అలా చాలా బాగుంటుంది. మన లివింగ్ రూమ్ సైజుని బట్టి మనం మెజర్ చేసుకొని ఇంటి నుంచి వచ్చామనుకోండి, ఇక్కడ మనకు సోఫాలు సెట్ అయితే సోఫాస్ మనం పార్సల్ చేయించేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము చూస్తున్నది లివింగ్ రూమ్ ఫాలోడ్ బై డైనింగ్ అండ్ ఫాలోడ్ బై కిచెన్. సో కొత్తగా ఇల్లు నేనైతే అదే చెప్తున్నాను, కొత్తగా ఎవరైనా ఇల్లు తీసుకునే వాళ్ళకైతే ఐకియాకి వెళ్తే ఒక సూపర్ ఐడియా వస్తుందన్నమాట. ఎలా డెకోర్ చేసుకోవచ్చు, ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి అని, ఈవెన్ విత్ వాల్ కలర్స్ అండ్ డోర్ కలర్స్తో సహా మనకు అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అయి ఉంటుంది. ఈవెన్ డైనింగ్ టేబుల్ ఎలా సర్దుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, క్రాకరీ యూనిట్ని ఎలా సర్దుకోవాలి, ఎలా చేయించుకోవచ్చు అంటే ఇక్కడ చూసుకొని మనం వెళ్ళామనుకోండి, మన కార్పెంటర్కి చెప్పి, లేకపోతే మన ఇంటీరియర్ డిజైన్ చేసిన వాళ్ళకి చెప్పి మాకు ఇలా ఈ డిజైన్ చేయండి అని కూడా మనం చేయించుకోవచ్చు ఇంట్లో. అండ్ ఇక్కడైతే కిచెన్ సెటప్, కిచెన్ కూడా నాకైతే ఈ ఐకియాలో కిచెన్ సెక్షన్ చాలా చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న ఆర్గనైజర్స్ నుంచి స్టోరేజ్ ఐడియాస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ అన్నీ డిష్ వాషర్ అంటే చిన్న ప్లేస్లో కూడా మంచిగా కిచెన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది చాలా బాగా చూపిస్తారు. ఇక్కడైతే మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీ ఫేవరెట్ సెక్షన్ ఏది అనేది చెప్పడం అయితే మర్చిపోవద్దు, కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా ఫేవరెట్ సెక్షన్ అయితే కిచెన్ సెక్షన్, చాలా బాగా సర్దారు ఇక్కడైతే మాత్రం. అండ్ మనకి కావాల్సిన స్టోరేజ్ ఐటమ్స్ అంటే ఇక్కడ డిస్ప్లే చేసి పెడతారు. మళ్ళీ అవన్నీ కూడా సెక్షన్ 18కి వెళ్ళాలన్నమాట. 18లోకి వెళ్తే ప్రతిదీ ఇక్కడ డిస్ప్లే చేసిన ప్రతి ఐటమ్ అక్కడ మనం తీసుకొని మన ట్రాలీ బ్యాగ్లో వేసేసుకోవడమే. సో నేను చెప్పాను కదా, దీని తర్వాత లాండ్రీ ఏరియా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతారనమాట. అండ్ ఈ చిన్న బుజ్జి సోఫా చూడండి ఎంత బాగుందో. నాకైతే ఈ
అన్నీ అన్నీ చూసేసాం అనమాట మేము. సోఫాస్ ద హోల్ డే పట్టింది మాకు. మేము మార్నింగ్ అరౌండ్ 11:40కి అలా బయలుదేరాం ఇంటి నుంచి. అక్కడికి రీచ్ అయినప్పటికే 12:30 అయిపోయింది. అరౌండ్ 15 minutes పట్టింది మాకు జర్నీ. బట్ స్టిల్ ఆ రోజు ఇంకా లక్కీగా ట్రాఫిక్ ఎక్కువ లేదు, హాలిడే అయినా కూడా. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి. నాకైతే ఈ ఏనుగు బొమ్మ చాలా నచ్చింది. మేము డార్జిలింగ్లో ఉండేటప్పుడు మా ఇంటి ముందు నుంచే చాలా ఏనుగులు వెళ్తూ ఉండేవి. సో అది గుర్తుకొచ్చింది అనమాట ఒక్కసారి ఏనుగు బొమ్మను చూడగానే. అండ్ ఇక్కడ ఈ లైట్స్ ఇవన్నీ కూడా అంటే మన లివింగ్ రూమ్కి ఎలా సర్దుకోవాలి, సెంటర్ టేబుల్ని ఎలా సర్దుకోవాలి, మెయిన్గా ఈ ఐడియాస్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. ప్రతి సెక్షన్ ఎంట్రన్స్ నుంచి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి ఉంటుంది ఐకియాలో అయితే మాత్రం. ఒక చాలా అంటే అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఎలా సర్దుకోవాలి అని ఒక మంచి ఐడియా వస్తుంది. అండ్ ఇంకా ఎలాంటి ఫర్నిచర్ తీసుకోవాలి, మెయిన్గా ఫర్నిచర్ కూడా మనం ఒక థీమ్ అని అనుకుంటాం కదా, ఇంటికి ఈ కలర్స్ ఈ థీమ్ అని అనుకునే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఓకే మనం ఈ థీమ్ అనుకున్నాం కాబట్టి ఈ కలర్ కాంబినేషన్స్లో పెట్టుకుందాం, ఈ బెడ్రూమ్ ఈ థీమ్ అనుకున్నాం. మేము రీసెంట్గానే మా వదిన గారు వాళ్ళ ఇల్లు కూడా చూసాము, మీరు అందరూ కూడా చూసారు కదా, మా వదిన గారు వాళ్ళ ఇంటి హోమ్ టూర్ చూపించాను. వాళ్ళు కూడా బెడ్రూమ్స్లో లివింగ్ రూమ్స్లో అన్నీ కూడా మ్యాచ్ అయినట్టుగానే వాళ్ళు వేజెస్ కానీ ఏవైనా కూడా అలా పెట్టుకున్నారనమాట. సో నాకైతే ఇది చాలా నచ్చింది, 3 piece క్యాక్టస్ సెట్. అండ్ ఇక్కడ మేము బెడ్ ల్యాంప్స్ అయితే చూస్తున్నాం, కానీ నా మనసుకి నచ్చినవి ఏవి నాకు అనిపించలేదు. అంటే నేను అనుకున్న ఐడియా ఒకటి, బట్ ఇక్కడ నాకైతే ఇప్పటికి ఇంకా నాకు సెట్ అవ్వలేదు నేను అనుకున్న థీమ్కి బట్టి. సో అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, మా వదిన గారు వాళ్ళ ఇంట్లో ఈ బెడ్ ల్యాంప్ ఉంటుంది. దీని కాస్ట్ అయితే 1990 రూపీస్. ఇది ఒక్కటే నాకు నచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏ ఉన్నాయో అవే నాకు నచ్చినాయి ఇక్కడ కూడా. ఇంక చిన్న వేజెస్ ఈ ప్లేట్స్ అవి ఉన్నాయి, వీటికి ఇంకా బార్డర్లో ఏదైనా లైన్లా వచ్చుంటే బాగుందని అనిపించింది. అండ్ ఇంకా స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి, మన మీల్ ప్రెప్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి, విత్ రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ ఇంక ఈ పైన ఈ కౌంటర్స్ మనం కబోర్డ్స్ చేయించుకునేటప్పుడు పెద్ద పెద్ద ర్యాక్స్ ఇచ్చేస్తారు కదా, వాటికి పార్టీషన్స్ లాగా చిన్న టేబుల్స్ లాంటివి కూడా అక్కడే దొరుకుతాయి. పార్టీషన్స్ చేసుకొని అంటే స్టోరేజ్ని ఎలా మనం ఆర్గనైజ్డ్గా సర్దుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడికి వస్తే ఒక ఐడియా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ కట్లరీ ఎలా సర్దుకోవాలి అన్నీ ప్రతిదీ. అండ్ ఇక్కడ దానికి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకా నాకు ఈ సెరమిక్ ఆయిల్ డిస్పెన్సర్ చాలా నచ్చింది, బట్ 1 లీటర్ ఆయిల్ అయితే సరిపోదు. మా హస్బెండ్ అన్నారు ఇది 1 లీటర్ సరిపోదు కిరణ్ అని చూసారు. 1/2 లీటర్ సరిపోతుంది, మేబీ ఆలివ్ ఆయిల్ వేసుకోవడానికి సరిపోతుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఇది క్యాప్ లాంటిది ఏమి ఇవ్వలేదు, జస్ట్ అదే ఇచ్చారు, అందుకనే ఆలోచించాం అనమాట. బట్ అక్కడ ఏమైనా లాక్ సిస్టమ్ ఉంటుందా ఏంటా అన్నది సరిగ్గా అర్థం కాలేదు మాకు. బట్ ఎక్కడికక్కడ మనకు అందరూ గైడ్ చేయడానికి ఉంటారనమాట. ఒక యారో ఉంటుంది, ఆ యారోని ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఇక్కడ ఇది ఒక కిచెన్ సెటప్. చాలా అంటే ఒక ఐడియా అనమాట. ఐకియాకి వెళ్తే మనకి బోల్డెన్ ఐడియాస్ వస్తాయి, బోల్డెన్ ఐడియాస్. సామాన్లు కొనింది తక్కువే అయినా కూడా బోల్డెన్ ఐడియాస్తో మనం బయటికి రావచ్చును. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి చైర్స్ ఎలాంటివి చూస్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంక ఇక్కడ మిర్రర్స్ చూస్తున్నాం అనమాట. మేము వచ్చిన పని ఒకటైతే చూస్తున్నది చూడండి, జస్ట్ ఒక ఐడియాకి ఎంత కాస్ట్ ఉన్నాయి ఏంటి అనేది చూడడానికే మేము చూస్తున్నాం అనమాట. మాకు కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే, నేను బెడ్షీట్స్, ఇంకా సైడ్ టేబుల్ ల్యాంప్స్, ఇంకా ఫ్లవర్ వేజెస్ కోసం వచ్చాను. అండ్ ఇంకా కిచెన్కి సంబంధించి కొన్ని సామాన్లు ఏమైనా కొనుక్కుందాం అని చెప్పి వచ్చాను అనమాట. రీసెంట్గానే నేను ప్రెస్టీజ్లో చాలా సామాన్లే తీసుకున్నాను, ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తుంది కదా. అండ్ ఇంక ఇక్కడికి వచ్చినప్పటికీ గేమింగ్ స్టూడియో ఉంటుంది కదా, పిల్లల రూమ్స్లో కొంతమంది గేమింగ్ స్టూడియోని కూడా రన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మా చిన్నోడు ఫేవరెట్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ అన్నీ వాడికి నచ్చిన బొమ్మలు ఉన్నాయన్నమాట. సో నేను చెప్తున్నాను, ఒకవేళ మనం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీ రూమ్ను నువ్వు ఇలా సర్దుకోవాలి అని చెప్తున్నాను. నేను ఎప్పటి నుంచో ఒక ఛానల్లో ఈ లైట్ని అయితే చూస్తాను, తన డ్రెస్సింగ్ ఏరియా యూనిట్లో నాకు ఈ లైట్ కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో అనిందనమాట. మా హస్బెండ్కి చూపిస్తున్నాను. అండ్ ఇదంతా కూడా ఒక ఓవరాల్ స్టూడియో సెటప్ అనమాట. స్టూడియో సెటప్లా పెట్టుకుంటే కనుక మీ రూమ్ని ఎలా సర్దుకోవాలి అనేది
చాలా బాగుంది. చైర్స్ దగ్గర నుంచి కంప్యూటర్, అక్కడ ఉండే ల్యాంప్స్, లైట్స్ అన్నీ పెట్టారు. ఇదైతే మష్రూమ్లా ఉంది ఈ లైట్. సో నాకు ఇలా కాకుండా ఇంకేదైనా సంథింగ్ డిఫరెంట్గా పినింట్రెస్ట్లో చూస్తూ ఉంటాం కదా, సో అలా కావాలి అనుకొని వెళ్ళాను. బట్ నాకు కావాల్సింది దొరకలేదు నా ఐడియాకి తగినట్టుగా. సో ఇవన్నీ కూడా స్టూడియోకి సంబంధించినవి, గేమింగ్ స్టూడియోకి సంబంధించిన ఐటమ్స్ అనమాట, డెకోర్ చేసుకోవడానికి. ఇవన్నీ పిల్లలకైతే చాలా నచ్చుతాయి. సో ఇవంతా కూడా ఓవరాల్ లుక్ వేసి వచ్చాము. అండ్ ఇంకా మా చిన్నోడు ఏవేవో చేతులు వేస్తున్నాడు. బట్ నేను అన్నాను, ఇప్పుడు ఏం వద్దులే బాబు రా అనేసి అని చెప్పి తీసుకొచ్చాం. ఈ చైర్ కూడా బీన్ బ్యాగ్ నచ్చినట్టుంది. సో మేబీ సమ్ అదర్ టైం. అండ్ ఇక్కడ ఈ వేజ్ కూడా మా వదిన గారి ఇంట్లో ఉంది. నాకేమనిపించింది అంటే ఐకియాలో ఉన్న బెస్ట్ స్టఫ్ అంతా తీసుకొచ్చి మా వదిన గారి ఇంట్లో పెట్టారు అన్నట్టుగా అనిపించింది. నాకేంటంటే అవే నచ్చుతున్నాయి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా బెడ్స్ సెక్షన్, బెడ్రూమ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలాంటి బెడ్ చూస్ చేసుకోవాలి అనేది ఈ సెక్షన్ అంతా అయితే చాలా బాగుంది. ఇంకా మా చిన్నోడికి ఈ బెడ్ నచ్చింది చాలా. నేను అడుగుతున్నాను, ఇక్కడే ఉండిపోతావా ఏంటి, పదా ఇంటికి, ఇక్కడ పడుకుని పోతున్నావు అని అంటున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చింపాంజీ మంకీ బొమ్మ చూస్తాడు, అది కొనమని ఊరిగా మొహం డల్ అయిపోయిందనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పిల్లల సెక్షన్. ఈ సెక్షన్ అంటే ఒక స్వర్గంలా ఉంది, ఫుల్ కలర్ఫుల్గా ఉందన్నమాట. టాయ్స్, ఫర్నిచర్ చూడగానే ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. ఎంత బాగా అరేంజ్ చేశారు, ప్రతిదీ పిన్ టు పిన్ బొమ్మలు. ఇక్కడే చూసాడనమాట ఒక మంకీ బొమ్మ, అది కావాలి అని. ఆల్రెడీ మినిసోలో ఎప్పుడైనా కొనిపించుకుంటూ ఉంటాడు ఏదో ఒకటి. నేను అన్నాను అవి ఉన్నవే ఇప్పుడు ఇంకా వాడటం లేదు, ఇవెందుకు అనేసి అని మళ్ళీ ఆగిపోయాను. సో చాలా థీమ్ వైజ్గా కనుక మనం ఆర్గనైజ్ చేసుకుంటే పిల్లల బెడ్రూమ్ అయినా కూడా ఇక్కడ మంచి స్టఫ్ అయితే ఉంటుందన్నమాట. స్టడీ టేబుల్స్ దగ్గర నుంచి స్టడీ టేబుల్ ఆర్గనైజేషన్ వరకు కూడా మంచి మంచి స్టఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మాకు ఆకలేసిస్తోంది. ఇంక మేము వెళ్ళాల్సింది సెక్షన్ 18కి వెళ్ళాలి. ఇక్కడ కొన్ని ఐడియా కోసం చూసాం కదా, ఇక్కడ ఏమీ సెల్లింగ్ ఉండవు, ఇక్కడంతా ఒక ఐడియాకే. ఇప్పుడు మనం సెక్షన్ 18కి వెళ్ళాలి, మనం ఏమైనా పర్చేస్ చేయాలి అంటే. ఇంతటి లోపల ఇది ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఆకలేస్తుంది కడుపులో, అప్పటికే 1:45 అయిపోయింది టైం అయితే. ఆకలేస్తుంది అని చెప్పి ఇంకొచ్చేసేసరికి ఇక్కడ ఫుల్ రష్ ఉంది. ఆల్రెడీ ఒక కౌంటర్ క్లోజ్ చేస్తారు, ఇంకో కౌంటర్లోకి వెళ్ళండి అంటే మేము లైన్ 2లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో. ఇక్కడ మనం లైన్లో నించొని మనకి ట్రాలీ తీసుకొని మనకి ఏమేమి కావాలో అన్నీ మనం తీసుకొని సర్దుకోవడమే మన ట్రాలీలో. వన్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రతి దానికి బిల్ వేస్తారనమాట. బిల్ చేసిన తర్వాతే మనల్ని మన టేబుల్ దగ్గరికి పంపిస్తారు. ఇక్కడైతే ఇలా మనమే సెల్ఫ్ సర్వీస్ అన్నీ మనమే తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ 2 ట్రేస్ తీసుకున్నాం, మేము ఉన్నాం కాబట్టి. ట్రేస్ తీసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. డెజర్ట్స్ దగ్గర నుంచి డ్రింకులు, జ్యూసులు, ఫుడ్, చికెన్, మీట్ బాల్స్ అని, హర్బ్ రైస్, పొటాటో వెజ్జెస్, చాలా రకాలు ఉంటాయి. ప్రోటీన్ బౌల్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. బట్ ఎవరికి ఏం కావాలో తీసుకోవచ్చు. వీళ్ళైతే ఆల్మండ్ కేక్ అండ్ బటర్, ఇంకొకటి ఏంటి చాక్లెట్ ఫడ్జ్ కేక్ ఉండాలి. మేము లైన్లో ఉన్నప్పుడు నేను అది తీసుకుందాం అనుకున్నాను, బట్ అది నేను అక్కడికి వెళ్ళేసరికి అయిపోయిందనమాట. చికెన్ శాండ్విచెస్, గార్లిక్ బ్రెడ్, ఇది ష్రిమ్స్తో చేసింది. బట్ నాకు ష్రిమ్స్ ఎప్పుడు కూడా అలా పచ్చి పచ్చిగా కనిపిస్తే అసలు నచ్చవు, అందుకని చెప్పి అది తీసుకోలేదు ఎవరు కూడా. ఇక్కడ మా చిన్నోడు డ్రింకులు చూసాడంటే పెద్ద పుల్లు అయిపోతాడు. సో అందుకని చెప్పి ఇంకొక డ్రింక్ వేసేసాడు. బయటకు వచ్చినప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి, మొహం ఫీలింగ్స్లో పెట్టేసుకుంటారు. అందుకని నేను ఏమనలేదు పోన్లే అని చెప్పి బయటికి తీసుకొస్తారు. మళ్ళీ అదొద్దు ఇదొద్దు అంటారు అని అంటారు పిల్లలు. ఆజకల్ పిల్లలు ఎలా రెడీ అయిపోయారో చూడండి. సో ఇక్కడ మాకు కావాల్సిన మీట్ బాల్స్, చికెన్ మీట్ బాల్స్ అవి, అండ్ చికెన్ నగెట్స్ కూడా కావాలి అన్నాడు మా చిన్నోడు. అవి ఒక హర్బ్ రైస్ తీసుకున్నాం. ఆ తీసుకున్నవే ముగ్గురం షేర్ చేసేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనం తీసుకునేవన్నీ కూడా ఇలా అన్నీ లేఅవుట్ చేసుకొని ఇలా వచ్చేస్తూ ఉండగా ఇక్కడ బిల్లింగ్ చేస్తారు. వచ్చేస్తూ ఉండగా ఇక్కడ బిల్లింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అన్నీ మన ఐటమ్స్ ఏది వాళ్ళ చేతికి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు అక్కడ నుండే చూసేసి మన బిల్లింగ్ చేసేస్తారు.
బిల్లింగ్ కూడా మనం ఆల్రెడీ ఐకియా మెంబర్షిప్ తీసుకున్నాం కాబట్టి బిల్ మన మొబైల్కే వచ్చేస్తుంది, బిల్ మన చేతికి ఇవ్వరు. అండ్ ఇక్కడ మేము బిల్లింగ్ చేయించుకొని వచ్చేసరికి మా చిన్నోడైతే ప్లేస్ రిజర్వ్డ్గా పెట్టాడు. నాకైతే ఇది ఫేవరెట్ ప్లేస్. ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే ప్లేస్లో కూర్చున్నాం. పక్క నుంచి చూడండి మెట్రో కూడా వెళ్తుంది. అండ్ ఇక్కడ తెచ్చుకున్నవన్నీ టేబుల్ మీద డిస్ప్లే చేసేసి అటాక్ చేస్తాం అనమాట. ఫుల్ ఆకలేస్తుంది ఆ రోజైతే, ఫుల్ చాలా తిరిగాం కదా, ఆకలేసింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ తినేసాక మళ్ళీ నేను చెప్పాను కదా ల్యాంప్స్ కోసం వచ్చామని చెప్పి, అవన్నీ చూద్దామని చెప్పి వెళ్ళిపోయాం. ఇంకా ఇదంతా కూడా ల్యాంప్స్ సెక్షన్ వైజ్ ఆర్గనైజ్ చేసి ఉంటుంది, చాలా బాగుంటాయి అనమాట. మా చిన్నోడైతే ఫుట్బాల్ కొనండి, ఫుట్బాల్ లైట్ కొనండి అంటున్నాడు. సో వెయిట్ ఇంకా మంచి దొరుకుతాయేమో చూద్దామని చెప్పి అలా వెళ్తున్నాం. బెడ్ ల్యాంప్స్ అన్నీ దొరుకుతాయి మంచిగా. ఇది కొనాలా వద్దా అనే ఆలోచన ఒకటి. అండ్ ఇక్కడ ఈ ప్లాంట్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, 79 రూపీస్ అంట ఒక్కొక్క ప్లాంట్. చాలా బాగున్నాయి, మంచి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా, చామంతులు ఉన్నాయి కదా, ఇంకా కమింగ్ శ్రావణ మాసంకి చామంతి పూల సీజన్ స్టార్ట్ అవుతుంది. సో సూపర్గా ఉన్నాయన్నమాట చామంతి పూలు కూడా. అంటే నేను యాక్చువల్లీ ఫస్ట్ ప్లాస్టిక్వేమో అనుకున్నాను, పట్టుకొని చూస్తే లీవ్స్ మీద కూడా ఒక్క మురికిలాగే లేదన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ, చాలా బాగున్నాయి. అండ్ ఇంకా వేజెస్ ఇవన్నీ కూడా చూస్తున్నాం అనమాట. అయితే ఒకటే అనిపించింది, ఫస్ట్ ఎవరైనా ఇల్లు తీసుకుంటే కనుక ఒక ఐడియా, అంటే కలర్ థీమ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందే కొనేసుకొని మళ్ళీ తర్వాత అది అక్కడ సెట్ అవ్వకపోతే ప్రాబ్లం అని ఫేస్ చేయకూడదు. అండ్ ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా చాలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ వేజెస్ షేప్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, ఇలాంటి షేప్లో ఉన్న ఫ్లవర్ వాజెస్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకా అండర్ గ్రౌండ్కి వచ్చేస్తామన్నమాట. ఇంక ఇక్కడ బిల్లింగ్ చేయించుకోవాలి. ఫస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా స్టోరేజ్, చాలా పెద్ద స్టోరేజ్. ఇంక ఇక్కడ ఈయనొక టూల్ కిట్ తీసుకున్నారు, 699 రూపీస్ పడింది. నాకైతే చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది, చాలా కన్వీనియంట్గా. చిన్నపిల్ల చిన్నపిల్ల చూడండి, నాకు ఇలాంటి చైర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ మా చిన్నోడికి ఈ ఏరియా చాలా నచ్చింది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే మనం ఫస్టే మనకి ఏమైనా ఐటెం ఎంత ప్రైస్ పడింది అనేది కూడా చెక్ చేసుకొని అవసరం లేని ఐటెం పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ సెల్ఫ్ బిల్లింగ్ కూడా ఉంటుంది. మనం తీసుకునే ఐటమ్స్ అన్నీ మనమే సెల్ఫ్గా బిల్లింగ్ చేసేసుకోవచ్చు, లైన్లో నించునే పని లేకుండా సెల్ఫ్ బిల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మన సామాన్లు మేము ఇప్పుడప్పుడే వాడము అని అనుకుంటే కనుక అవి కూడా ఇక్కడే ప్యాక్ చేసేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఓవరాల్గా అయితే ఐకియా ఎక్స్పీరియన్స్ మాకు చాలా చాలా నచ్చింది. షాపింగ్ కన్నా ఎక్కువ ఐడియాస్తో ఇంటికి వెళ్తున్నాం, షాప్ చేసినవి ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాం అనమాట ఇక్కడ. ఇంకా సో హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఐకియా, మీ ఊర్లో ఐకియా కనుక ఉంటే మీ ఫేవరెట్ సెక్షన్ ఏది, మీ ఇంట్లో ఇలాంటి సెక్షన్